ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆజ్ఞ సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మరి ఒకసారి ఈ ఆజ్ఞను చూద్దాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభువును అంగీకరించి నీవు ఇంకా నీ పనుల భారము మోస్తున్నావా? ఎందుకు? ఆనాడే కల్వరి శిలువలో నా యేసయ్య సమస్తమును తనపై వేసుకున్నాడు. ఈనాడు నువ్వు ఈ లోకంలో నీ జీవితంలో ఆ భారము మోయనక్కర్లేదు. ఒకవేళ నువ్వు మోస్తున్నట్లయితే ఇంకా నీ సొంత శక్తి మీద ఆధారపడినట్లే అవుతుంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని నీ లైఫ్కి రాజుగా నువ్వు అంగీకరిస్తే నీ భారము ఆయన మీద ఉంచుము. నీ భారము ఆయన మీద ఉంచినట్లయితే ఆయనే నిన్ను ఆదుకొనును. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడి నీతిమంతులైన వారిని ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆమేన్. యేసయ్య నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయు. ఈ లోకంలో నీకు కావలసిన ఆహారం, వస్త్రం, ఆరోగ్యం, శరీర అవసరతలు, అలాగే ఆత్మీయ అవసరతలు అన్నీ ఆయనకు తెలుసు. వాటి గురించి చింతించొద్దు, లేక ఆ భారము మోయడము వ్యర్థమే. నీ అవసరతలు, నీ భారము, నీ సమస్యలు అన్ని విషయాలను బట్టి ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియచేయు. నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు నీ కోసం చేసిన త్యాగమును మరిచిపోకు. నీ లైఫ్ని ఆయనకు అప్పగించు. నీ కార్యములన్నిటిలో ఆయన సహాయం తీసుకో. రాజుగా ఉన్న యేసయ్యను నీ జీవితాన్ని రాజుగా అంగీకరించు. ఆయనను నిన్ను ఏలనివ్వు. అప్పుడు నీ ప్రతి కార్యము సఫలమవుతుంది. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున మా దేవా, మాకై కల్వరి శిలువలోని రక్తాన్ని కార్చి మమ్మల్ని విడిపించి విమోచించిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మీరు మాకు నేర్పించిన ఆజ్ఞను బట్టి వందనాలయ. మా ప్రతి పానుల భారమును నీ మీద వేసి నా తండ్రి, నువ్వు మాకు ఇచ్చే ఆ కృపాక్షేమములో మేము నిలిచినట్లుగా మాకు సహాయం తెచ్చేయండి. ఇంకనూ ప్రభా మేము చింతించినట్లయితే, ఇంకనూ మేము భారం మోస్తున్న వారమైతే ప్రభువా, నిన్ను పూర్తిగా మా జీవితాలలో అంగీకరించని వారమైతాం నా తండ్రి. అలాగూ మేము ఉండకుండా మా ప్రతి భారమును, మా ప్రతి చింత యావత్తును ప్రభు వేటి విషయంలో కూడా మేము చింతించకుండా మా చింత యావత్తు నీ మీద వేస్తూ మా ఆధారమై, మా ఆశ్రయ దుర్గమై ప్రభా, అన్ని విషయాలలో కూడా నీ సహాయం కోరుకుంటూ నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మేము నడిచినట్లుగా మాకు సహాయం దయచేయండి నా ప్రభువా. అవును ప్రభువా యేసురాజా, ఆకాశ పక్షులు చూడడి, ఆ విత్తవు కోయవు, కానీ పరలోకమందున మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా, పక్షుల కంటే శ్రేష్ఠులం, నీ రక్తంలో కడగబడిన నీ పిల్లలముగా మేము ఉన్నాం కనుక మా ప్రతి అవసరత క్రీస్తు హిమైశ్వర్యంలో తీర్చబడును గాక. ఈ రోజును మాకు ఇచ్చిన ఈ ఆజ్ఞలో మేమందరము కూడా నిలబడదుము గాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.